అందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 15 ఆటోలు ఉన్నాయి, 2 బులర్లు ఉన్నాయి. బులర్లు ఉంటే నేను పాస్బుక్ కొట్టుకొని అతనికి వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పాస్బుక్లు వాళ్ళు మళ్ళీ ఇవ్వడం లేదు. భవానమ్మ ఓపెన్ భవానమ్మ కాడికి వెళ్ళి నువ్వు లెటర్ తెస్తే నీకు ఇక్కడ ఎన్ని ఎమ్మెత్తే అని ఇస్తామనేసి చెప్పాను. చెప్పిన తర్వాత మరి ఏంటి అక్కడికి వెళ్తే మరి మాకు ఎవరు అనుకోని మా వెళ్ళలేదు. చెప్పింది ఎవరు ఎంతకున్నా? చెప్పింది కదా మన ఎవరు పేరు ఇప్పుడు చెప్పాలన్నా మాట్లాడుతున్నాడు. వెంకటరమణ అనే వ్యక్తి ఆ విషయం మీకు చెప్పాడు. పాస్బుక్లు మనం ఇవ్వడం లేదు, పాస్బుక్లు మాకు ఇవ్వకు, మాకు లేదు. అక్కడికి వెళ్ళి లెటర్ తెచ్చుకుంటాను, నీకు 1 ఇస్తామో 2 ఇస్తామో 10 అని ఇష్టమేనే. అది మా సెక్షన్, మా పాస్బుక్ మీద ఎప్పుడు ఇవ్వడం లేదని చెప్పాడు. అది నేను 2 బస్తాల గురించి వచ్చాను, అతనికి అడిగాను. అతను మేడం ఫోన్ చేశాడు. మేడం వచ్చి మేము చెప్పిందో మరి షట్టర్ దించాడు, వెళ్ళిపోయాడు. మేడం అంటే ఏ మేడం చేసాడు, ఇక్కడైతే స్టాఫ్ ఎవరు లేరు, మరి ఏ మేడం చేయడం అనేది తెలీదు. ఆవిడ చెప్పిన వెంటనే నా పేరు చెప్పాడు. నీకు ఇదేం పేరు అడిగాడు, శివన్ చెప్పాను. ఇంకొక పేరు అడిగాడు, గిరిసూర్ అని చెప్పాడు. ఇంకో పేరు తట్టకోటి అని చెప్పాడు. 3 పేర్లు చెప్పగానే ఆవిడ ఇవ్వకంటే అదే ఏ మేడం మరి ఆ మేడం ఇవ్వకని చెప్పగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ శంకరం దూరం వరకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. రిటర్న్ వచ్చేసి 2 బస్తాలు ఇవ్వడానికని వచ్చాడు. వచ్చేటాడికి ఈ లోపు ఇంకొక కుర్రడు నాకు 2 ఇవ్వని చెప్పి డబ్బులు ఇస్తే పుచ్చుకోలేదు. పుచ్చుకోకపోతే ఆ కుర్రడు గొల్లెట్టాడు. నువ్వు ఆదిరం పాటు ఇవ్వడం ఏంటి అక్కడ గుండా, నాన్న 2 అడుగు తెవ్వా అని చెప్పి గొల్లెట్టాడు. గొల్లెట్టగానే అలా మేడం గడికి వెళ్ళిపోయాడు బండి వేసుకొని. మరి ఎవరికి ఇవ్వలేదు. అది జరిగింది. శివరాత్రి దినం, సెలవు దినం. అధికారులు మరి వచ్చారో లేదో తెలీదు. లోకల్గా ఉన్న లీడర్ రాధాకృష్ణ భార్య భవానీ స్లిప్పులు రాసి ఇవ్వడం వల్ల రైతులకు కూడా కాదు, డమ్మీ రైతులకు వెళ్ళాయి. 20 బస్తాలు, 25 బస్తాలు, 30 బస్తాలు, 10-20 డమ్మీ రైతుల పేర్లు కూడా కాదు. అది కూడా రాధాకృష్ణారెడ్డి భార్య భవానీ. ఒక 2 రైతులు కూడా అడిగితే భవానీ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆవిడ స్లిప్ రాసి ఇస్తే మేము ఇక్కడ ఇస్తాం ఎరువులు అని అనగానే కొంతమంది రైతులు వెళ్ళలేరు, అలా గడప ఎక్కలాకి వెళ్ళలేదు. అది సిచ్యువేషన్ జరిగింది. అధికారులు చెప్తున్నారు అలాగని టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి స్లిప్ రాసిస్తాము లేకపోతే అధికారులు అయితే చెప్పలేదు. రైతులు అడిగితే ఇక్కడికి వచ్చేసరికి అదే రైతులు అడిగితే అధికారులు చెప్పారా ఆ విషయం అంటాను. వెంకటరావు కోఆపరేటివ్ బ్యాంక్ లో పనిచేస్తున్నా వెంకటరావు. లింక్ పెడతాం ఒక యాప్ కొండో లేకపోతే 319లో అంత దారుణంగా ఉంది. పట్టించుకోండి దొరికినట్టు దొరుకుతుంది, అప్పుడు లేదు. ప్రైవేట్ కూడా కంట్రోల్ లేదు. కనీసం పట్టించుకోండి. ఎన్ని చేయాలో తెలీదమ్మా. గమనం ఎన్ని